బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల మాఫియా నడుస్తూ ఉంది. స్టేడియం సమీపంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటూ ఉన్నారు సైబర్ క్రిమినల్స్. వందల వెబ్సైట్లలో టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. 950 రూపాయల టికెట్ను ఏకంగా అటు ఇటుగా 2000 రూపాయలకు అమ్ముతున్నారు కేటగాళ్ళు. 1950 రూపాయలకు అమ్ముతున్నారు కేటగాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రా. కార్పొరేట్ బాక్స్ టికెట్ను 1,00,000 రూపాయలకు అమ్ముకుంటున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కార్పొరేట్ బాక్స్ 30 లక్షల రూపాయలు పలుకుతున్నట్లు ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ ఇది అక్కడ వినిపిస్తున్నమాట. నిమిషాల్లో 39,000 టికెట్లు బుకింగ్. ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టికెట్లు దొరక్క స్టేడియం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఫ్యాన్స్. ఐపీఎల్ గుర్తుపెట్టుకోవాలి, ఐపీఎల్ యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాన్స్ అనే వాళ్ళు లేకపోతే కనుక మీరు మీ బతుకు బస్టాండే. ఎందుకంటే ఫ్యాన్స్ని మీరు మోసం చేసి బ్లాక్లు టికెట్లు కొనేసి బాగుపడిపోదామనుకుంటే ఈరోజు చూస్తారు, ఎవడు చూస్తాడు టికెట్, ఎవడు చూస్తాడు క్రికెట్ అని చెప్పి ఒక దాన్ని ఏదో అంటూ ఉంటారు. మొహం మొత్తేస్తుంది అనుకోండి, ఇంకంతే సంగతులు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐపీఎల్ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఏమని, ఏదో ఒకవైపు అయిపోతుంది మ్యాచ్ అంతా, కనీసం బౌలర్లకి వాల్యూ లేకుండా ఉన్నాయి పిక్చర్స్ అని చెప్పి ఆల్రెడీ విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. మీరు రేపొద్దు ఒక 300 స్కోర్ బోర్డు అక్కడ చూపించిన పెద్దగా కిక్ ఉండట్లేదు. తెలుగు భాషలో చెప్పాలంటే కిక్ అంటూ ఉంటాం, ఆ కిక్ ఉండట్లేదు క్రికెట్ ఫ్యాన్స్గా మాకు. ఇది కలిసి యూ కెన్ ఆస్క్, ఒక్కసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల మాఫియా అంతా ఒకేతైతే ఇక్కడ ఒకటి. స్టేడియం దగ్గరలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్లు ఆ ముఠాను గుర్తించారు పోలీసులు. రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఫ్యాన్స్ క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. వందల వెబ్సైట్లలో టికెట్ల విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. 950 రూపాయల టికెట్ ఏకంగా 1950 అంటే 1950 రూపాయలకి అమ్ముతున్నారు కేటగాళ్ళు. కార్పొరేట్ బాక్స్ టికెట్ 1,00,000 రూపాయలకి అమ్ముకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కార్పొరేట్ బాక్స్ 30 లక్షల రూపాయలు పలుకుతున్నట్లు సమాచారం. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్. నిమిషాల్లో 39,000 టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. ఎన్ని టికెట్లు అమ్మారో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టికెట్లు దొరక్క స్టేడియం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఫ్యాన్స్. ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ఏం జరుగుతోంది? ఈ అంశం అసలు ఐపీఎల్ దృష్టిలోకి వెళ్ళలేదా, యాజమాన్యం దృష్టిలోకి వెళ్ళలేదా? పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. సచిన్, మనం గమనించవచ్చు ఈ ఎస్ఆర్హెచ్ సంబంధించి టికెట్ల సంబంధించిన వ్యవహారంలో అసలు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. తర్వాత దీంట్లో బ్లాక్ మార్కెట్ల దందా మాఫియా ఇంక్లూడ్ అయింది. ఇదే కాకుండా సైబర్ క్రిమినల్స్ అంటే దీంట్లో ఎస్ఆర్హెచ్ సంబంధించిన టికెట్లు ఏమైతే అమ్ముతున్నారో, అలాగనే జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ ఏది ఉందో ఈ సైమల్టేనియస్ గా సేమ్ యాజ్ గా ఉండే యాప్లు తయారు చేసి టికెట్లను అమ్ముతున్నట్టు తెలుస్తా ఉంది. ఆ టికెట్లు అనేవి అది బ్లాక్ టికెట్లు కూడా టికెట్లు అనేవి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ టికెట్ తో పోల్చుకున్నప్పుడు అవి నకిలీ టికెట్ తేలినప్పుడు అప్పుడు తెలుస్తా ఉంది ఇవన్నీ కూడా నకిలీ అమ్మారని చెప్తుంది. సో ఈ రకంగా చాలా మంది మోసపోయారనేది ఒకవైపున మనం పెట్టుకుంటే, ఓవరాల్ గా ఈ 39,000 టికెట్లు ఇమ్మీడియట్ గా అయిపోవటం, తర్వాత దీంట్లో చాలా వరకు వాళ్ళు ఎస్ఆర్హెచ్ ఎవరైతే ఈ టీం కండక్ట్ చేస్తా ఉన్నారో, ఈ టికెట్ల సంబంధించి కండక్ట్ చేస్తా ఉన్నారో, ఆ కండక్ట్ చేసిన వాళ్ళు చాలా వరకు కూడా బ్లాక్ లో పక్కన పెట్టేసి, అంటే ఇక మళ్ళీ అవకాశం రాదు, ఇది లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ మన ఉప్పల్ స్టేడియంలో దీన్ని ఎలాగోలా క్యాష్ చేసుకుందాం అని చెప్తున్నా ఒక ప్లానింగ్ తో వెళ్తున్నారా, లేకపోతే నిజంగానే వేరే వాళ్ళు మాఫియా దీంట్లో ఇంక్లూడ్ అయిపోయి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు, దాని మీద మాత్రం పోలీసులకు పక్కా సమాచారం ఉంది. దీంట్లో ఈ ఫ్యాన్స్ క్రేజ్ అంటే రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ను ఫ్యాన్స్ యొక్క క్రేజ్ ని క్యాచ్ చేసుకుంటూ ట్రై చేస్తా ఉన్నారు. మనం గమనించవచ్చు, మీరు ఇంతకుముందు చెప్పారు 950 రూపాయల టికెట్ ను 1,000 రూపాయలు పెంచి 950 రూపాయలకు అమ్మటమే కాకుండా
కార్పొరేట్ బాక్స్ 30 లక్షలకు పైబడి పలకటం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే దీంట్లో ఒక మాఫియా ఇంక్లూడ్ అయిపోయి భారీ ఎత్తున డబ్బులు దోచుకోవడానికి, అంటే క్రికెట్ ఫ్యాన్స్ యొక్క ఆలోచన ఏమైతే ఉందో, లాస్ట్ మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగే మ్యాచ్, సో మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రత్యక్షంగా చూడాలని కోరుకునే క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా ఆతృత ఎదురు చూస్తారు. ఎంత ఖర్చు అయినా సరే మనం గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ ను లైవ్ లో చూడాలని చెప్పని కూడా కోరుకుంటారు. కాబట్టి ఒక్కసారిగా అందరూ టికెట్లు కొనడానికి ముందుకు రావడం, 39,000 టికెట్లు కూడా ఇమ్మీడియట్ గా అయిపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దీంట్లో ఒక మాఫియా కూడా ఉంది, దానికి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తుందని దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక భారీ స్కామ్ అని చెప్పుకోవచ్చు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ కి సంబంధించి టికెట్ల అమ్మకాల మీద జరిగిన ఈ వ్యవహారం అయితే ఉందో, దీంట్లో ఎస్ఆర్హెచ్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న సమాచారం మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సచిన్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టికెట్ల మాఫియా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతుంది. స్టేడియం సమీపంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాను గుర్తించారు పోలీసులు. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్. ఫ్యాన్స్ క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. 100 వెబ్సైట్లలో టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. 950 రూపాయల టికెట్ను 1950 రూపాయలకి అమ్ముతున్నారు కేటగాళ్లు. కార్పొరేట్ బాక్స్ టికెట్ను 1,00,000 రూపాయలకు అమ్ముకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం కార్పొరేట్ బాక్స్ 30 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో బుకింగ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాచ్ టికెట్ల సేల్ స్టార్ట్ చేసిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్. నిమిషాల్లోనే 39,000 టికెట్లు బుకింగ్. ఇది అక్కడ వినిపిస్తున్న మాట. ఎన్ని టికెట్లు అమ్మారు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా టికెట్లు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. టికెట్లు దొరక్క స్టేడియం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఫ్యాన్స్. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఇంకంతే సంగతులు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఐపీఎల్ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి.